వధించడానికి వచ్చినటువంటి భీమసేనునిరా. హలో గైస్, ఈ రోజు వీడియో వచ్చేసి పచ్చకాపల్లం దగ్గర జరిగే బండి కుంభాలు వీడియో తీయడానికి అయితే వచ్చాము. సో నాతో పాటు వాక్ విత్ రెడ్డి అండ్ ట్రావెల్ విత్ ప్రేమన్ అయితే ఉన్నారు. సో లైటింగ్ ఉన్నంత వరకు వీలైన విలేజ్ వెళ్ళి ఇంట్రొడక్షన్ షాట్లు అయితే తీసుకుంటాను. సో మిగతా అన్ని వీడియోలు అన్ని ఎత్తులతో కవర్ చేస్తాను. సో భారత మెట్ట దగ్గర వచ్చేసి అక్కడ ఇంట్రొడక్షన్ షాట్ అయితే తీసుకుంటాము. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో స్టార్టింగ్ లో లైక్ చేసండి. వీడియో అయితే మీకు నచ్చినట్లే ఉంటది. వీడియోని మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేసండి. థ్యాంక్ యూ. తెలియని వాళ్ళు అందరూ తెలుసుకోండి. హలో గైస్, ఈ రోజు మనం పచ్చకాపల్లం దగ్గర జరిగే బండి కుంభాల దగ్గరికి అయితే వచ్చాము. ప్రజెంట్ అయితే కోనింగ్ వార్పల్ అయితే ఉన్నాము. పూర్తి డీటెయిల్స్ అన్న మాటలు తెలుసుకున్నాం. హాయ్ నా, మీ పేరునా? నా పేరు భాస్కర్ రెడ్డి. ఓకేనా. మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ బండి కుంభాలు అనేది మీ ఊర్లో ఎన్నేళ్ళుగా చేస్తున్నారు? గత 90 సంవత్సరాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నారు. మా గ్రామంలో ఏంటి యూత్ పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అంగరంగ వైభవంగా చేస్తాం. ప్రతి సంవత్సరం రోజు రోజుకి ఎక్కువ భారీ బడ్జెట్ లో ఖర్చు పెట్టి చేస్తారు. ఇది 95వ సంవత్సరం. అవును. ఓకే, ప్రతి సంవత్సరం ఈ విధంగా అంటే ఊరు క్షేమం కోసం అంటే తరతరాలకు వస్తుందన్న ఎట్లా ఆనవాయితీగా చేస్తారు. ఎందుకంటే మా పిల్ల పాపలతో బాగున్నారనేసి, వర్షాలు బాగా కురవాలని చెప్పేసి ప్రజలు భారతం చేస్తారు. ఓకే, ఒక సంవత్సరం పండుగ జరగాలంటే మీకు యావరేజ్ ఎంత ఖర్చు అవుతుందా మొత్తం ఓవరాల్ గా? వారు బండిగా మామూలుగా మొత్తం పండుగ ఫినిష్ అయిపోయే వరకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఊరు గ్రామస్తులుగా బండి కుంభాలు బండికి ₹1,00,000 పైన ఖర్చు పెడతారు. సో ప్రతి సంవత్సరం ₹1,00,000 చేస్తున్నాం. గ్రామం రోజు సంవత్సరం పెంచుతూనే ఉంటాం. తగ్గేదైతే లేదు. ఓకే, తగ్గేదైతే లేదు. గ్రామం మంచి దృష్టిలో పెట్టుకొని డబ్బులు వెనక పోకుండా ఖర్చు పెడతా ఉంటారు. సో ఈ రోజు మనకి ఏ ఎద్దులు కట్టారనా? మోహిత్ రెడ్డి, సో గైస్ విన్నారంటే కదా గైస్, ఇది 90 సంవత్సరాలుగా ఎన్నైతే ఆనవాయితీగా జరుగుతున్నది. ఈ రోజు వచ్చేసి పార్టిసిపేట్ చేసి వచ్చేసి PPM స్టార్. సో ఏమంటాను అనమాట. హలో గైస్, పచ్చకాపల్లం బండి కుంభాల్లో భాగంగా ఇప్పుడు వచ్చేసి మనం చిన్నపాటి చేనులో అయితే ఉన్నాము. సో పూర్తి డీటెయిల్స్ అన్నమాటలో తెలుసుకుందాం. ఆయన మీ పేరునా? నాగరాజ రెడ్డి. ఓకే, మన ఊర్లో బండి కుంభాలు మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఏళ్ళు అవుతుందా? మా నాన్న మాకు తెలిసేది మా నాన్న సంవత్సరాల నుంచి ఒక 60 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాము. 60 సంవత్సరాలుగా చిన్నపాటి చేనులో చేస్తుంటారు. ఓకేనా. మెయిన్ పర్పస్ గ్రామం క్షేమం కోసమా లేకపోతే మహాభారతంలో ఉందా? క్షేమం కోసము మా తాతలు ఈ ఆనవాయితీని అనుసరిస్తా ఉన్నారు. మేము వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించుకొని చేస్తాం. ఓకే, పెద్దోళ్ళు ఏదైతే స్టార్ట్ చేస్తారో దాన్ని పోగొట్టకుండా మీరు అట్లా కొనసాగిస్తా ఉన్నారు. ఓకే, క్షేమం కోసం కూడా గ్రామక్షేమము అంటే పెద్దోళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక సాంప్రదాయాన్ని గౌరవిస్తూ కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, ఒక సంవత్సరం పంటకి యావరేజ్ ఎంత ఖర్చు అవుతుంది మనకు? సుమారు మాకు 1.5 lakh నుంచి 2 lakhs వరకు అవుతుంది. 2 lakhs వరకు అవుతుంది. నల్ల ముందుకి, డ్రమ్స్ కి, ఓకే, బండి ఖర్చులు. ఓకే, మొత్తం ఓవరాల్ గా 1 to 1.5 lakh అవుతుంది. 1.5 to 2 lakhs మధ్యలో అవుతుంది. ఓకే, 2 lakhs నియర్ బై అవుతుంది. సో ఇంత ఖర్చు పెట్టినా కూడా సంవత్సరం చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం 47 గ్రామాలలో గాను మా గ్రామం ఉంది. కొంచెం ప్రత్యేకంగా చేయడం మాకు నేను చెప్పడం కాదు, 47 గ్రామాలు. ఓకే, సో ఈ సంవత్సరం ఎద్దుల పేర్లు ఏమైనా చెప్తారా? ఏదేది పోతారు? చిన్నపాటి చేను లెసన్స్ అనేసనే దీంతో చేస్తాం. ఓకే, సో గైస్ విన్నారు కదా. సో ప్రతి సంవత్సరం చాలా ఖర్చు పెట్టేసి తరతరాలుగా పెద్దోళ్ళ నుంచి వచ్చే సాంప్రదాయాన్ని పోగొట్టకుండా అయితే పండుగను అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. సో విన్నారు కదా. నెక్స్ట్ విలేజ్ కి అయితే వెళ్దాం. థ్యాంక్ యూ నా. పచ్చకాపల్లం బండి కుంభాల భాగంలో ఈ రోజు అమ్మవారి గుంట దగ్గరికి అయితే వచ్చాము. సో పూర్తి డీటెయిల్స్ అన్నమాటలో తెలుసుకుందాం. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? దేవేంద్ర. ఓకే, మీ ఊరు తరపు నుంచి ఎన్నేళ్ళుగా బండి కుంభాలు అనేది చేస్తున్నారు? మా ఊరి తరపు నుంచి సుమారు ఒక 15 ఏళ్ళుగా చేస్తున్నాము. ఈ పచ్చకాపల్లం భారత యజ్ఞం అనేది 95 సంవత్సరాలుగా జరుగుతున్నది. కానీ
ఈ గత 15 సంవత్సరాలుగా మా ఊరిని బండి కొమ్మాలు అంగరంగ వైభవంగా జరుపుకొని వెళ్తున్నాం. ఓకే, మెయిన్ పర్పస్ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని మహాభారత అది అంటే ఏం పర్పస్ ఏందని మా గ్రామం అమ్మవారికి ఒక బల్లి బండి అనేది పోతే ఆ అమ్మవారి తరఫున మా గ్రామం బాగా ఉండాలని కోరుకొని మా గ్రామం తరఫున తోలుతున్నాం. ఓకే, ఇది 16వ సంవత్సరం ఈ 15వ సంవత్సరం 15వ సంవత్సరం మా గత 95 సంవత్సరాలుగా మహాభారతం జరుగుతా ఉంది. కానీ మేము తోలుతా అనేది 15 సంవత్సరాలు. ఓకే, మీ గ్రామం నుంచి 15 ఏళ్ళుగా జరుపుతున్నారు. సో ఓకే, యావరేజ్ ఎంత ఖర్చు అవుతుంది ఒక సంవత్సరానికి? ఒక సంవత్సరంలో యావరేజ్ 70-80 వేలు దాకా ఖర్చు అవుతుంది. ఓకే, అంత ఖర్చు పెట్టి గ్రామం క్షేమం పెద్దవాళ్ళు తరతరాలుగా వస్తున్నదని గౌరవిస్తూ చేస్తున్నారు. ఓకేనా, ఈ బండి కుమ్మాల్లో మీరు కట్టిన ఎద్దుల పేర్లు ఏమైనా మీకు తెలిస్తే చెప్పగలరా? అది AMG మహానంది, ఈ గొల్లపల్లి భీముడు. ఓకే, మహానంది గొల్లపల్లి భీముడు. ఓకే ఓకేనా, పూర్తి డీటెయిల్స్ విన్నారు కదా గైస్. ఓకేనా, థ్యాంక్ యూ. హలో గైస్, పచ్చకాపల్లం బల్లి కుంభాలలో ఈరోజు పేటకైతే వచ్చాము. పూర్తి డీటెయిల్స్ అన్నమాట తెలుసుకుందాం. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? మధు. ఓకే, బండి కుంభాలు అనేది ఎన్ని ఏళ్ళు చేస్తున్నారు బ్రో? నాకు తెలిసి చేయలేదు, ఇది సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ చేసాము, ఈ ఇయర్ చేసాము. Okay, 2 ఏళ్ళు చేస్తున్నారు లేదా నాకైతే తెలియదు. లాస్ట్ 2 years గా చేస్తున్నాం. ఓకే, 2 years గా చేస్తున్నారు. అంతే. సుమారు ఎంత ఖర్చు పెడతా ఉంటారు బ్రో? ఒక 20,000. ఓకే, చేస్తున్నాం, ఒక 20,000. ఓకే, మెయిన్ పర్పస్ అంటే పెద్దల నుంచి వస్తున్నారు చేస్తున్నారా లేకపోతే ఇంకేదైనా కాన్సెప్ట్? పెద్దల నుంచి వచ్చే సంప్రదాయం వల్ల. ఓకే, మెయిన్ అంతే. సో ఈ ఎద్దుల పేర్లు ఏమైనా ఉందా బ్రో? ఎద్దులు మా ఫ్రెండ్ అతనివే. ఓకే, పేర్లు ఏమైనా ఉన్నాయి? తుమ్మూరు టైగర్స్. ఓకే, సో 2 ఏళ్ళలో మీది ఇది సెకండ్ టైము? సెకండ్. ఫస్ట్ టైం మా ఇద్దరు కట్టాం. PPM స్టార్ తెలుసు కదా? PPM స్టార్. చేస్తున్నారు.